వెల్కమ్ టు మనవాడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. కానీ చాలామంది స్టూడెంట్స్కి ప్రైవేట్ యూనివర్సిటీస్ కనపడట్లేదు. టాప్ యూనివర్సిటీ లైక్ విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, సెంచురియన్ యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ ఇవన్నీ కనపడట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి? అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యూనివర్సిటీస్ మళ్ళీ మనకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయా లేదా? ఒకవేళ ఇన్ కేస్ పార్టిసిపేట్ చేయకపోతే లాభం ఎవరికి, నష్టం ఎవరికి, ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రమే వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏదైనా టిప్స్ కానీ, ట్రిక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు టాప్ కాలేజెస్లో ఈజీగా సీట్ అయితే పొందవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మీకు తెలియజేయడం కోసం నోటిఫికేషన్ పంపిస్తున్నాను త్రూ మొబైల్ యాప్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందు ఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే నంబర్ ఆఫ్ ఏవేవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ కోర్సెస్ వాటిపైన మనం క్లిక్ చేస్తే, అంటే పర్టికులర్గా ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఏ కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో మనకు తెలుస్తుంది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనే లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడ ఏమేమి కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఆర్ఎం అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఎస్ఆర్ఎం అని సెర్చ్ చేస్తే మనకు ఎస్ఆర్ఎం పైన ఏమేమి ఉన్నాయని కనబడుతుంది. మనకు ఎస్ఆర్ఎం ప్రైవేట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అదైతే ఈసారి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అదేవిధంగా మనం చూస్తే విట్ చెక్ చేసుకుంటే, విఐటి విట్ అని చెక్ చేసుకుంటే విట్ ఏదైతే అమరావతిలో ఉన్న విట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ కనబడట్లేదు. అన్ని డిఫరెంట్ వస్తున్నాయి తప్పితే అది రావట్లేదు. దెన్ మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో సో అది కూడా మనకు ఎక్కడ కూడా కనపడట్లేదు, మోహన్ బాబు యూనివర్సిటీ. అలాగే మనము నెక్స్ట్ సెంచురియన్ చూసుకుందాం. సెంచురియన్ యూనివర్సిటీ చూస్తే సెంచురియన్ కూడా మనకు ఇక్కడ కనపడట్లేదు. అయితే కొంతమంది స్టూడెంట్స్ అయితే మాత్రము దీంతోపాటు కొన్ని వేరే డిఫరెంట్ కాలేజెస్ కూడా అడిగారు. సో ఒకటి వచ్చేసి మనకు ఆదిత్య యూనివర్సిటీ కనపడట్లేదు అని చెప్పి అడిగారు. సో ఆదిత్య యూనివర్సిటీ అనేది సపరేట్గా లేకుండా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దీనిపైన అయితే మనకు ఉన్నాయి ఈ రెండు. సో మేనేజ్మెంట్ తెక్కలిలో ఒకటి, తర్వాత పెద్దాపురంలో ఒకటి ఉంది. సో ఈ రెండు అయితే కనబడుతున్నాయి. అవి కాకుండా మనకు విఆర్ సిద్ధార్థ కాలేజ్ కూడా లేదు అని చెప్పేసి అన్నారు. సో విఆర్ సిద్ధార్థ కాలేజ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంది. సో ఇక్కడైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో నేనైతే మామూలుగా కౌన్సిలింగ్ లోపల కాకుండా బయట చూస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడైతే సిద్ధార్థ కాలేజ్ అయితే కనబడుతుంది. సో విఆర్ సిద్ధార్థ మనకు వి పోట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్, ప్రసాద్ వి పోట్లూరి సిద్ధార్థ కాలేజ్ ఒకటి, సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ. సో ఈ కాలేజెస్ గురించి అయితే ఉన్నాయి మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడలో. అండ్ చిత్తూరులో వేరే కాలేజెస్ ఉన్నాయి ఇవి. సో ఎవరైతే స్టూడెంట్ కామెంట్స్లో పెట్టారో ఏ అనేది స్పెసిఫై చేయలేదు. దీంతోపాటు ఇంకోటి ఏఐటీఎస్ రాజంపేట అని చెప్పేసి అడిగారు. సో ఏఐటీఎస్ రాజంపేట అనేది అసలు ఆ కాలేజ్ గురించి మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మొత్తానికి అయితే మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఈసారి పార్టిసిపేట్ చేయలేదనే విషయం అయితే తెలిసింది. అయితే దీని గురించి మనం ఒక ప్రైవేట్ యూనివర్సిటీతో మాట్లాడటం జరిగింది. వీలైతే మీకు ఆడియో కన్వర్జేషన్ కూడా లాస్ట్ ఆఫ్ ది వీడియోలో పెడతాను నేను, ఒకసారి చూడండి. బట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళకి ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ఎక్కడ కూడా వాళ్ళకి ఇంటిమేషన్ లేదు, మీరు మీ కాలేజెస్ని ఈసారి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా 2023లో చూస్తే మాత్రం ఈ కాలేజెస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేసే కౌన్సిలింగ్లో. 2024 వచ్చేసరికి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కాలేజెస్ని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఎక్కడ అప్డేట్ ఇవ్వలేదు. మనకు హార్డ్లీ ఈ రోజు 9th నుంచి 12th దాకే టైమింగ్ ఉంది. సో మైట్ బి ఏదైనా ఒక్కరోజు ఏదైనా పెంచొచ్చు 30th ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి. సో ఇప్పటిదాకా వాళ్ళకి జీవో రాలేదంటే వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కూడా మనకు అనర్హులే, ఇంకా చేయడానికి కుదరదు. సో దీనివల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి అంటే నష్టం ఆబ్వియస్లీ స్టూడెంట్స్కే ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ ఫీజు ఏదైతే ఫిక్స్ చేశారో ఈ కౌన్సిలింగ్ ఫీజు ప్రకారం వీళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే స్టూడెంట్స్ అదే కౌన్సిలింగ్ ఫీ కట్టాల్సి ఉంటుంది. లాభం ఎవరికంటే ఆబ్వియస్లీ మేనేజ్మెంట్ కాలేజెస్ కాబట్టి, డిమాండ్ ఉన్న కాలేజెస్ కాబట్టి, విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, సెంచురియన్ కానీ వీటికన్నిటికి చాలా డిమాండ్ ఉంది అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్. సో స్టూడెంట్స్ అందరూ ఎక్స్ట్రా డబ్బులు కట్టైనా సరే, వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తే ఎక్స్ట్రా డబ్బులు కట్టైనా సరే వాళ్ళ దగ్గర చేరుతారు. కౌన్సిలింగ్ ద్వారా పోతే ₹1,00,000 అయిపోయేది, అదే డైరెక్ట్గా పోతే వాళ్ళకి 2 లక్షలు, 2.5 లక్షల రూపాయలు. సో స్టూడెంట్స్కి మొత్తానికి అయితే మాత్రం ఇక్కడ చాలా నష్టపడుతున్నారు. సో ఇది ఇప్పటిదాకా మనకి ఇన్ఫర్మేషన్. సో వీలైతే వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వీలైతే ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక్కసారి వాళ్ళ వాయిస్ కూడా వినిపిస్తాను. ఒకసారి అయితే వినండి. ఆ కాలేజ్ పేరు అయితే చెప్పను, బట్ ఓవరాల్గా అయితే వాళ్ళ వాయిస్ అయితే ఒకసారి వినండి. సార్ చెప్పండి సార్. సార్ మా డైరెక్టర్ గారితో మాట్లాడాను. ఇంకా జీవోని రిలీజ్ చేయలేదంట సార్. ఏ ప్రైవేట్ యూనివర్సిటీని కనపడదంట. మరి ఇప్పుడు ఎట్లా సార్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎస్ఆర్ఎం ఇవి చేయాలనుకున్నారు? క్లారిటీ అంట సార్. ఇంతవరకు అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంట. డైరెక్టర్ గారిని అడిగితే అదే చెప్పారు, గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదమ్మా అంటున్నాడు. నాకు తెలిసి ఎగ్జామిషన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఎగ్జామిషన్ అంటే సార్ అంటే ఎంసెట్ మాకు వర్తించదు. ఓకే. సో మన ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.